హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజు వ్లాగ్స్. ఇదేంటంటే మేము షూట్కి వెళ్ళే ముందు పిల్లలకి కొన్ని జాగ్రత్తలు చెప్పి వాళ్ళతో బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. 3:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ 4 అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అక్కడికి 5 వరకు స్లాట్ 5 o'clockకి బుక్ అయిపోయింది. 5 వరకు వెళ్ళాలి. సో లెట్స్ సీ, మీకు ఫోటో గ్యారేజ్లో ఫోటోషూట్ చూపిస్తా ఈరోజు. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది కదా, సో ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. ఇదేమో రింగ్ రోడ్ పైన అనమాట. సో ఫోటో గ్యారేజ్కి వెళ్ళాలి అని అంటే మా ఇంటి దగ్గర నుంచి లిటరలీ ఒక 40 minutes టైం పడుతుంది. సో మేమంతా ప్లాన్ చేసుకుంటా వాళ్ళకి కాల్ చేసి, అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి కూడా కాల్ చేసి ఫైనల్లీ ఫోటో గ్యారేజ్కి నియర్గా వచ్చేసినాము. సో ఇక్కడ వండర్ ఏంటంటే మేము వెళ్ళినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ స్టూడియో ఓపెన్ చేయలేదు. మా స్లాట్ ఆల్రెడీ బుక్ అయినప్పటికీ లేదు. సో మేమే వాళ్ళని వెళ్ళి లేపినాము. ఇదంతా చీకటిగా కనిపిస్తుంది, బట్ మేము ఎంత ఎర్లీగా వెళ్ళి మేము పడే కష్టాలన్నీ మీకు చూపించాలి కాబట్టి నేను ఇది అట్లనే పోస్ట్ చేస్తున్నా. సో ఫైనల్లీ ఇంత ఎర్లీగా రావడానికి రీజన్ ఈ ప్లేస్ గురించి. అబ్బాయి ఎంత బాగుంది కదా, నాకైతే మస్తు నచ్చింది. సో వాళ్ళు రాకపోయేసరికి ఫస్ట్ షూట్ ఎక్కడెక్కడ ఎలా చేయాలి అనేది ఫస్ట్ మేము ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. ఈ బోట్ పైన కూర్చోబెట్టాలి ఇట్లా అని చెప్పేసి. కానీ ఆ వాటర్ అది ఇదంతా పెద్ద చెరువు, జస్ట్ చెరువు, పెద్ద సీ ఏం కాదు, బట్ లుక్ మాత్రం సూపర్ ఉంది కదా. సో వాళ్ళు ఎంతసేపటికి రాకపోయేసరికి టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ చేసినాం అనమాట షూట్ చేసుకోవడము. జస్ట్ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్. నాకు లడ్డు తీస్తున్నాడు. లడ్డు ఈజ్ ఆల్సో వన్ ఫోటోగ్రాఫర్. అండ్ నిజంగా ఎంత మంచిగా అనిపించిందంటే నేను ఎంత ఎర్లీగా లేచిన దానికి అబ్బాయి ఇది ఒకటే అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు రాకపోయేసరికి ఎక్కువసేపు వెయిట్ చేసినాం కదా. బట్ అండ్ ఇదేమో ట్రెడిషనల్ వేర్, అంటే పాతకాలంలో ఇండ్ల దగ్గర ఉంటుంది కదా అలాంటి సెట్ అనమాట. సూపర్బ్గా ఉంది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ ఈ ఒక చెట్టు, పెద్ద చెట్టుకి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ దానికి చీమ వచ్చింది, కానీ సూపర్బ్గా ఉంది. ఫ్లవర్ అయితే మస్తు కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా మేమందరం ఇక్కడ యుద్ధానికి సిద్ధం అవుతుంది అనమాట టీం అంతా. ఇక్కడ అంతా నార్మల్గా ఏమేమి కావాలి షూట్కి, లైట్స్ అండ్ కెమెరాస్, ఏ స్ట్రోక్స్ పెట్టుకోవాలి అవన్నీ రెడీ అయిపోయినాయి. ఎందుకంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేసిండ్రు. వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, మాకు స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళంతా ప్రిపరేషన్ అవుతున్నారు. అండ్ ఫైనల్గా ఈ సెట్కి వచ్చేసినాము. షూట్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. నిజంగా స్టార్ట్ అయ్యింది చేస్తున్నారు అని అనుకుంటాం, కానీ ఎంతమంది హార్డ్ వర్క్ అవుట్పుట్ ఒక 4 minutes మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు ఈజీగా జడ్జ్ చేసేస్తారు. బట్ ఎంత కష్టం నిజంగా. ఈవెన్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చాలా కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ అంతా టైట్గా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇది అంటే నిజంగా కష్టమే. ఇదేమో మనాలి సెట్. మనాలి ఐస్ ఉంటుంది కదా, ఐస్తో ఉన్నట్టు ఈ సెట్ అంతా డిజైన్ చేసి ఉంది. అండ్ సూపర్బ్గా ఉంది, నాకైతే మస్త్ అనిపించింది. అండ్ అవుట్పుట్ కూడా సూపర్బ్గా వచ్చింది. ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో సూపర్, నాకైతే మస్తు నచ్చింది. ఈ మొత్తం స్టూడియోలో ఇదే బెస్ట్ ఏమో. వీళ్ళంతా వరద బాధితుల్లాగా పాపం, అసలు ఆ ఎండకి వీళ్ళేమో షూట్ చేస్తుంటే వీళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ, నిజంగా హారబుల్ అదైతే. అండ్ ఇక్కడ వీళ్ళకి బూస్ట్ ఇవ్వడానికి లైట్గా ఎలా ఉంది అని చూపించి చెప్తున్నాము. అండ్ ఇక్కడ షూట్ ఎట్లా వచ్చింది, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఇక్కడ చూడండి, పాపం మాకు పెళ్లి కూతురికి ఆ డ్రెస్ హ్యాండిల్ చేయడం ఎంత కష్టంగా ఉందంటే హారబుల్. అయిన తర్వాత అందులోనే అదే సెట్లో డ్రోన్ వీడియోస్ తీసుకొని ఆ సెట్ ఎండ్ చేసేసినాము. ఇక్కడేమో ట్రెడిషనల్ అనమాట, లైక్ టెంపుల్ సెట్. అండ్ ఇక్కడ లోటస్ పౌండ్ ఉంది, అందులో లోటస్లు అండ్ ఆదియోగి సెట్ కూడా ఉంది. అండ్ మేము వెళ్ళింది ఎండలో కాబట్టి ఆదియోగి సెట్ మాకు అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా. ఈ ఎండకి అమ్మ ఎంత కష్టం అనిపించిందంటే, కానీ కష్టం కూడా ఇష్టంగా చేసేదే ఫోటోగ్రఫీ వర్క్ అది. అండ్ ఇక్కడ ఈ డ్రెస్లో, అండ్ ఇది సింగిల్ టైల్ అనమాట, అది ఫస్ట్దేమో డబుల్ టైల్, చాలా కష్టమైంది హ్యాండిల్ చేయడం. ఇది ఓకే, మంచిగానే ఉంది. అండ్ ఈ సెట్ ఎంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెట్కి మూవ్ ఆన్ అయినాము. ఇది కూడా సూపర్బ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మేము రిలాక్స్ అవుతుంటే మా హస్బెండ్కి అడుగుతున్నా, యూ వాంట్ ఎనీథింగ్ అని చెప్పేసి. అండ్ అమ్మ నిజంగా ఎంత కష్టంగా ఉంటుందంటే షూట్ టైంలో. అండ్ ఇది శారీ అండ్ ట్రెడిషనల్ వేర్ రెయిన్ ఎఫెక్ట్తో ఈ షూట్ చేసినాం అనమాట. సో రెయిన్ ఎఫెక్ట్ కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనం అడిగితే. సో ఇది కూడా సూపర్బ్గా ఉంటుంది. తర్వాత మీరందరూ చూసిన ఈ వీడియో కెమెరామెన్ అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. 12,000 నా పట్టు చీర, 5,000 నా మగ్గం బ్లౌజ్ మొత్తం ఖరాబ్ చేసి ఇస్తున్నారు.
తర్వాత ఇక్కడ ఒక పాండ్ దగ్గర కూర్చోబెట్టి సేమ్ మళ్ళీ కొన్ని స్టిల్స్ అండ్ కొన్ని ఫోటోషూట్స్ అయిపోయింది. తర్వాత మీ అందరికీ తెలుసు స్మోక్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక సెట్టే ఆ ఫోటో గ్యారేజ్లో, సూపర్బ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో లింక్ నేను కింద ఇస్తాను, ష్యూర్గా చూడండి. థ్యాంక్ యూ.